మాట్లాడుతున్నా మాకు వెంటనే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్‌లొచ్చేవి. మీరు మాట్లాడకూడదని మమ్మల్ని వార్న్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక సరైన సన్మార్గంలో నడిపిస్తున్నందుకు నిజంగా మేము ధన్యవాదాలు జెప్తాం పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి వ్యక్తి నాయకత్వంలో మేము పనిజేస్తున్నందుకు ఇంకా మా జీవితం సాఫల్యం అయినట్టే నేను ఫీల్ అవుతా. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడినందుకు నిజంగానే ఆ భగవంతుడు హనుమాన్ వాళ్ళ ఇంటి దైవం ఏదైతే ఆంజనేయ స్వామి ఉన్నారో అందరూ దాదాపుగా నాయకులందరూ మా వీర మహిళలు అందరూ ఆంజనేయ స్వామి టెంపుల్స్‌కెళ్ళి అసలు అంతా కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేపిచ్చి, జపాలు చేపిచ్చి ఆ రకంగా వాళ్ళ ఇంటి కులదైవం ఆయన ఒక రకంగా హనుమాన్ ఆయన్ని బిడ్డని చేతుల్లో కాపాడినట్టుగానే మేము ఫీల్ అవుతున్నాము. భగవంతుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచే మళ్ళీ నడిచి ఆయన ఇంటికొచ్చింది అన్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజల దృష్టిలో ఎప్పుడు ప్రజల బాధల్లో ఆయన భాగమవుతారు. ఎప్పుడు ఆ ప్రజలకొచ్చిన కష్టం నాకొచ్చిందని ఫీల్ అవుతారు. అలాంటి వ్యక్తికి కష్టం వచ్చింది గాబట్టే ఈరోజు భగవంతుడు గూడా దారి చూపిచ్చాడు. భగవంతుడు గూడా సహాయం చేశాడు. ఆ బిడ్డకి కాపాడాడు అని మేము బలంగా నమ్ముతున్నామండి. శివపార్వతి గారు ఒకటి ఒక లాజికల్ ఎండ్ సొల్యూషన్ ఉండాలండి. అంటే పవన్ కళ్యాణ్ గారు తిరిగి వచ్చిన తర్వాత దుర్మార్గమైన సోషల్ మీడియా పోస్టులు పసిపిల్లవాడిని టార్గెట్ చేసి అసలు ఆ ఫోటో చూసిన పిల్లవాడి ఫోటో చూడంగానే కదిలిపోయారు. అంతవరకు ఫోటో కూడా చూడని వాళ్ళందరూ కూడా కదిలిపోయారు. సంబంధం లేని వాళ్ళు, ఆ ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు కూడా కదిలిపోయారు. ఎంత ముచ్చటగా ఉన్నాడు, ఎందుకు ఇంత కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి ఆ పిల్లవాడిని బయటపడేయాలి దేవుడు అని చెప్పి కోరుకున్నారు. కులమతాలు ప్రాంతాలకి సంబంధం లేకుండా, జాతులకు సంబంధం లేకుండా కోరుకున్నారు. అటువంటి క్రమంలో ఇంత నైత్యానికి ఒడిగట్టిన వారి విషయంలో ఎక్కడో ఒక చోట ఒక లాజికల్ కంక్లూషన్ అయితే ఉండాలిగా. ఖచ్చితంగా ఉంటదండి. వాళ్ళనేమి అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు పసిబిడ్డ మీద అంత విషం కక్కుతూ, అంత అనాలోచితమైన వ్యాఖ్యలు చేస్తూ, అంత హింసను కోరుకుంటున్నారు, అంత ప్రేరేపిస్తున్నారంటే వాళ్ళని ఉన్మాదుల కిందే లెక్క కట్టాలండి. సొసైటీలో వాళ్ళు మానవ ముసుగు వేసుకున్న ఉన్మాదులుగానే, మృగాలుగానే చూడాలి తప్పితే మనుషులుగా పరిగణించకూడదు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మెంటల్ స్టేటస్ కూడా సరిగ్గా ఉండుండకపోవచ్చు. అలాంటి వాళ్ళని మొత్తం ఏరి వాళ్ళని కూడా సరైన గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. వీలైతే కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బిడ్డతో కాదు, రేపు మహిళలైనా ఏదైనా వాళ్ళు ఫస్ట్ నుంచే అలాగే దాడి చేస్తున్నారు. మహిళల మీద అలాగే దాడి చేస్తారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి జొరబడి దాడి చేస్తారు. ఈ రకమైన పోస్టులు పెట్టడం ఇలాంటి సంస్కృతిని మీరన్నట్టు ఒక ఎండ్ పలకాలి. దానికోసమే సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నారు. మీరు గతం నుంచి గమనిస్తానే ఉంటే గత 5, 6 నెలల నుంచి ఇంత వికృతం అనేది మళ్ళీ ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పెరిగింది ఎక్కువ. సో, ఇట్లాంటి వ్యక్తులు, ఇలాంటి ఉన్మాదులను మాత్రం ఖచ్చితంగా శిక్షించి తీరుతారండి. ఇలాంటి క్షమాపణను వాళ్ళనసలు క్షమించకూడదు గూడా. అలాంటి వాళ్ళ గురించి ఏదో అంటారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళ మీద ఎంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. మరి అది మిగతా వాళ్ళని గతంలో మాట్లాడేశారు గదా! డైరెక్ట్‌గానే తిట్టేశారు గదా! వాళ్ళ మీద ఏం చర్యలు లేవనుకోని కొంతమంది అతి తెలివి ప్రదర్శించే వాళ్ళు గూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద గూడా చర్యలు జరుగుతున్నాయి. గతంలో వాళ్ళని ఎవరిని వదిలేది పని లేదు. ఇప్పుడు ఎవరైతే పేటరేగిపోతున్నారో, ముసుగుల్లో ఉండి పేటరేగిపోతున్నారో, డైరెక్ట్ అకౌంట్‌లు గూడా ఉండవండి. అయన్నీ ఫేక్ అకౌంట్‌లు ఏదో ఎక్కడెక్కడి నుంచో వాడు పోస్ట్ పెడతాడు. ఇదంతా పెయిడ్ మీడియా పక్క నుండి నడిపిస్తున్న మీడియా లాగా వైఎస్ఆర్‌సీపీ పెయిడ్ మీడియా లాగే ఎప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాంటి వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా చర్యలైతే చాలా గట్టిగా ఉంటాయి. రైట్. అంటే బహుశా వారు వచ్చి రాగానే కొంచెం స్థిమితపడిన తర్వాత, ముందర కుమారుడి ఆరోగ్య పరిస్థితి చూసుకోవాలి. స్థిమితపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తారు. ఆంధ్ర వచ్చిన తర్వాత, అమరావతి వచ్చిన తర్వాత కీలకమైన సమావేశం. అంటే మీరు ఇందాకే అన్నారు, మీరు మొదలే చెప్పారు, ఏది మీ మొత్తం అధికార ప్రతినిధిని పిలిపించి సంయమనం పాటించండి అని. నిజంగా కూడా మీరు పార్టీ అందరూ ఇది ఇప్పుడు కాదండి, ఎలక్షన్ ముందండి. ఎలక్షన్ ముందు నుంచే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లైన్స్కి అయితే లోబడే ఉన్నారు అందరూ. ఆ విషయంలో పార్టీని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎలాంటి రాజకీయపరమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ పార్టీ ఆ విషయంలో ఒక లైన్ తీసుకుంది, కట్టుబడి ఉన్నారు. బట్ ఏంటంటే కొన్ని సందర్భాలు ఇలాంటి రెచ్చగొట్టే సందర్భాలకు పరిస్థితులు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో మీ కార్యకర్త ఒకరు, ఆయన ఎక్కడా సంయమనం కోల్పోకుండా నాయకుడు, ఆయన అజయ్ గారిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయ్యా, మీరు చర్యలు తీసుకుంటారా, మమ్మల్ని దిగమంటారా, మీరు ప్రభుత్వంతో మాట్లాడండి. ఇమీడియట్గా అజయ్ గారు కూడా స్పందించారు. హోమ్ మినిస్టర్ గారికి
ట్వీట్ చేస్తూ మొత్తం స్క్రీన్ షాట్ పంపించారు ఆయన కూడా. హోమ్ మినిస్టర్ గారు రంగంలో దిగారు. ఇమీడియట్ గుంటూరు విజయవాడ పోలీస్ వాళ్ళు దే హ్యావ్ ప్లంగడ్ ఇంటూ యాక్షన్ అండ్ ది అక్యూజ్డ్ వర్ టేకెన్ ఇంటూ కస్టడీ. నేనేది వాళ్ళని తీసుకెళ్ళి ఆ సంస్కరించే మార్గాలు, ఎందుకంటే శిక్షల కన్నా కూడా సంస్కరణల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఆయన క్షమిస్తూ వచ్చారు ఇప్పటిదాకా వీళ్ళందరినీ కూడా. బట్ ఎక్కడో ఒక చోట శిక్ష కూడా అవసరమేగా సంస్కరణతో పాటు. ఖచ్చితంగా అవసరం. ఒక వ్యక్తి పదే పదే ఇలాంటి భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా, విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, సొసైటీలో ఒక రకమైన అశాంతికి, అసహనానికి గురి చేసేలాగా, మనుషుల యొక్క భావోద్వేగాలతోటి రెచ్చగొట్టే పనులు చేయడం కూడా క్రిమినలిజంలో పార్ట్ ఆఫ్ ద క్రిమినలిజమేనండి. మనకి భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి ఎదుటి వ్యక్తులు, సొసైటీలో వాళ్ళ మనుషుల మనసుల్ని నొప్పించే విధంగా, గాయపరిచే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేయడం కూడా అది నేరం కిందే పరిగణించబడుతుంది. కాబట్టి వాళ్ళని ఏదో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో 4 మాటలు చెప్పి మోటివేషన్ చేసి అలా చేయకండి, ఇలా చేయకండి అనేది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి రిమాండ్ వేస్తారు, వేయకుండా ఏముండదు. రిమాండ్ వాళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిందే. అనుభవిస్తే కదా తెలిసిద్ది. ఒక 10 రోజులైనా జైల్లో చెప్పకూడదు తింటేనే మనం ఏం చేసాము, ఏం చేయకూడదు, చేయకుండా ఉంటే మనకి ఈ పరిస్థితి రాదు కదా అనే ఒక ఆలోచన అయినా వాళ్ళల్లో వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు అయితే ఉంటాయండి. ఇప్పుడు సోషల్ మీడియాలో అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో రాగానే ఏం బయటకు వెళ్ళలేదు. కనీసం 14 రోజులు రిమాండ్ తరలించారు. 14 రోజులు వాళ్ళ జైలు జీవితం గడిపించారు. ఆ తర్వాత వాళ్ళు బెయిల్ పెట్టుకొని వచ్చారు. కానీ బయటికి కొంతమంది ఆ బెయిల్స్ కూడా అప్లై చేసుకునే వాళ్ళు 90 రోజులు కూడా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ సివియర్ పదజాలం వాడిన దాన్ని బట్టి దాన్ని కూడా ఒక్కొక్కసారి ఆ సీరియస్నెస్ బట్టి కూడా చాలా మంది బెయిల్స్ కూడా నిరాకరించిన పరిస్థితి, బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి నిరాకరించిన పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి విషయాల్లో ఉపేక్షిస్తే మనం ఏమి సందేశం ఇస్తున్నాము అంటే, ఇలాంటి వాళ్ళు యథేచ్ఛగా మీరు ఇష్టానికి పెట్టేసుకోండి, మీరు ఇష్టానికి మాట్లాడేసుకోండి అని మనమే వాళ్ళని ఎంటర్టైన్ చేసినట్టుగా ఉంటది. సో ఎప్పుడైతే ఉక్కుపాదం మోపుతాము, శివపార్వతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫ్యాక్ట్ అంటే కష్టకాలంలో పవన్ వెంట నడిచిన జన సైన్యానికి, అలాగే పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులు సంబంధం లేకుండా ఆయన కుటుంబానికి భాష నడిచిన వాళ్ళందరికీ కూడా ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఆల్రెడీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మార్క్ శంకర్ త్వరగా భారించి చాలా వేగంగా కోలుకోవాలి. ఆయన కూడా ఇంకా రెగ్యులర్గా, అంటే ఆ రోజు ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత కూడా తన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతగా నేను సింగపూర్ వెళ్ళలేదు. అదే నిబద్ధతను ఆయన కంటిన్యూ చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. జనసైన్యం కూడా ఆయనకు